గైస్ వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. ఇండియా ఇంగ్లాండ్ సెకండ్ T20 ఈరోజు 7 o'clock గుర్తుపెట్టుకోండి. నైట్ మన టైం ప్రకారం 7 o'clockకి ఓల్డ్ ట్రాఫర్డ్లో జరగబోతుంది. వర్షం థ్రెట్ ఉంది మ్యాచ్కి, బట్ లెట్ us హోప్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫస్ట్ మ్యాచ్ లాగా రద్దు అవ్వకుండా ఫుల్ మ్యాచ్ ఉంటుంది. అట్లీస్ట్ రెయిన్ కట్టెడ్ మ్యాచ్ అయినా ఉంటుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. అయితే ఈ మ్యాచ్లో అందరి దృష్టి ఏంటంటే వైభవ్ సూర్యవంశీకి ఎప్పటికైనా ఛాన్స్ ఇస్తారా అనేది. కానీ ఇండికేషన్స్ ఏంటంటే ఈ మ్యాచ్లో కూడా వైభవ్ ఆడే అవకాశం లేదు. అతను వెయిటింగ్ కంటిన్యూ అయ్యే పరిస్థితే కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న మన బౌలింగ్ కోచ్ మోర్నే మార్క్ ప్రెస్ మీట్ అడ్రస్ చేశాడు. దాంట్లో ఆయన చెప్పింది ఏంటంటే అతను వెయిట్ చేయాలి, తప్పదు. ఎందుకంటే అభిషేక్ శర్మ ఇస్ #1 బ్యాటర్ ఇన్ T20s. ఇప్పుడు #2 అనుకోండి, ఎందుకంటే ఇషాన్ కిషన్ రన్అవుట్లు అయినా కూడా అతను ఇప్పుడు #1కి వెళ్ళాడు. ఇతను 2 హాఫ్ సెంచరీలు చేసి కూడా అభిషేక్ #2కి పడిపోయాడు. బట్ ఎనీవే ఈజ్ టాప్ ర్యాంక్డ్ T20 ప్లేయర్ ఇన్ ICC ర్యాంకింగ్స్. అలాగే ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ వరల్డ్ కప్లో సంజు శాంసన్. వాళ్ళిద్దరిని పక్కన పెట్టి ఎలా ఇస్తాం ఇతనికి అవకాశం? మేము ప్లేయర్స్కి లాంగ్ రన్ ఇవ్వడంలో మేము నమ్ముతాము. వాళ్ళు ఫెయిల్ అవుతున్నా సరే వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇవ్వడంలో మా పాలసీ అన్నట్టుగా క్లియర్గా అతను చెప్పాడు. సో సూర్యవంశీ ఆడడం అనేది ఈ మ్యాచ్లో కూడా ఆల్మోస్ట్ లేనట్టుగానే చెప్పారు. దానికి ఇంకో ఇండికేషన్ ఏంటంటే అంతకుముందు మ్యాచ్ల్లో ఐర్లాండ్లో కానీ లేకపోతే ఇంగ్లాండ్లో ఫస్ట్ మ్యాచ్ అప్పుడు కానీ ఎప్పుడు ఓపెనర్ స్టార్ట్ చేస్తారు బ్యాటింగ్ నెట్స్లో. అప్పుడు అన్నిటి సందర్భాల్లో కూడా వైభవ్ వాజ్ ఫస్ట్ టు టేక్ స్ట్రైక్ చాలా అన్ని సందర్భాల్లో కూడా. కానీ ఇక్కడ మాత్రం ఓల్డ్ ట్రాఫర్డ్ మ్యాచ్ ముందు జరిగిన నెట్స్లో మాత్రం వైభవ్ ఫస్ట్ బ్యాటింగ్ రాలేదు, కొద్దిసేపు మాత్రం బ్యాటింగ్ చేశాడు. సో ఇది కూడా ఒక ఇండికేషన్ ఏంటంటే అతను ఈ మ్యాచ్లో ఆడట్లేదని చెప్పి. ఇది చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది. మరి ఎందుకు తీసుకెళ్లారు అతని టీంలో ఎందుకు ఇంక్లూడ్ చేశారు? 4 మ్యాచ్ల తర్వాత కూడా, అక్కడ 2 మ్యాచ్లు అయిపోయినాయి, ఇక్కడ 2 మ్యాచ్లు అయిన తర్వాత కూడా, ఆ తర్వాత కూడా ఆడిస్తారు నమ్మకం లేదు. అతనికి ఆడించినా కూడా 1-2 మ్యాచ్లు తూతు మంత్రంగా ఆడిస్తే వాట్ ఈస్ ద గ్రేట్ యూస్? వాటిలో అతను ఫెయిల్ అయితే మళ్ళీ తర్వాత అతనికి ఇబ్బందిగా ఉంటుంది. ఒక లాంగ్ రన్ ఇవ్వాలి. ఆ అలాంటి కుర్రాడిని తీసుకెళ్ళినప్పుడు అతను లాంగ్ రన్ ఫ్రస్ట్రేట్ అవుతాడు. ఇప్పుడు మీరు చూస్తారు కదా, ఒక లాంగ్ పార్ట్నర్షిప్ అవుతుంది, డబుల్ సెంచరీ పార్ట్నర్షిప్ అవుతుంటే ఒక బ్యాట్స్మెన్ ప్యాడ్లు కట్టుకుని కూర్చుని ఉంటాడు. అతను తర్వాత వచ్చి పెద్దగా రన్స్ చేయలేకపోతాడు. ఎందుకంటే బ్యాటింగ్కి వెళ్దాం అనుకుని ఎంతసేపు బ్యాటింగ్ రాపోయేసరికి ఆ ఫ్రస్ట్రేషన్ టేక్స్ ద బెటర్ ఆఫ్ హిమ్. సో గెట్స్ ద బెటర్ ఆఫ్ హిమ్. సో అలాంటి పరిస్థితి రాకూడదు కదా. అప్పుడు వైభవ్ సూర్యవంశీ లాంటి ప్లేయర్కి ఈ షుడ్ బి హ్యాండిల్ కేర్ఫుల్. ఈజ్ 15-year-old కిడ్. అతన్ని టూర్కి తీసుకెళ్ళడం ఎందుకు? ఇండియా క్యాప్ దొరికేసింది, ఆడేస్తానని చెప్పి అతను చాలా గొప్పగా చెప్పుకున్నాడు. ఇండియాకి ఆడతాను, నేను దీనికోసం ఎప్పటి నుంచి కళ్ళు కంటున్నా అని చెప్పి. మరి అతని కళలకు అలా మీరు ఎందుకు ఎక్స్టెండ్ చేస్తున్నారు? మొత్తానికి అతన్ని తీసుకెళ్లకుండా ఉంటే సరిపోయేది కదా. స్క్వాడ్లో ఇంక్లూడ్ చేయడం ఎందుకు? చేసి ఇలాగా పక్కన కూర్చోబెట్టడం ఎందుకు? వెన్ వీఆర్ షూర్ దట్ మేము వీళ్ళు ఫెయిల్ అయినా సరే, సంజు శాంసన్ 5-0-1 చేసినా సరే అతన్ని మేము కంటిన్యూ చేస్తామని అదే పాలసీ మీ దగ్గర ఉన్నప్పుడు అతను ఎందుకు తీసుకెళ్లారు? ఒకటి వీళ్ళ విషయంలో మనం చెప్పాల్సింది ఏంటంటే, సంజు కానీ అభిషేక్ శర్మ కానీ దే ప్లే ఓన్లీ 1 ఫార్మాట్ ఫర్ ఇండియా. అంతే కదా, ఇద్దరు వన్డేస్ ఆడలేదు, టెస్ట్లు ఆడలేదు. సో వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి, ఒప్పుకుంటాను. కానీ ఇది అందులో ఇప్పుడు మనకి వన్డే వరల్డ్ కప్ ముందు ఉంది కాబట్టి T20s తక్కువే ఉంటాయి. సో ప్లేయింగ్ ఫర్ ఇండియా ఆర్ లెస్ అండ్ లెస్. వాళ్ళు తక్కువ అవకాశాలు వస్తాయి. వాళ్ళు పక్కన పెట్టేమని అంటలేదు. మరి ఇషాన్ కిషన్ పక్కన పెట్టండి, సంజు #3కి మార్చండి. ఇషాన్ కిషన్ ప్లేడ్ ODIs కూడా ఆడాడు కదా, మన ఆఫ్ఘనిస్తాన్ ODIs ఆడి బాగా పర్ఫామ్ చేశాడు. సో అతనికి రెస్ట్ ఇవ్వండి. మీరు రొటేషన్ చేయండి. ఒక మ్యాచ్లో అభిషేక్ని ఆడించారు, ఒక మ్యాచ్లో సంజుని రెస్ట్ ఇవ్వండి, ఒక మ్యాచ్లో ఇషాన్కి రెస్ట్ ఇవ్వండి. వాళ్ళు ముగ్గురు ఆల్రెడీ సెటిల్డ్ ప్లేయర్స్, వాళ్ళ ప్లేస్ల విషయంలో ఢోకా లేదన్నప్పుడు ఇతన్ని తీసుకెళ్ళాం. దీనివల్ల ఇంకోటి ఏం జరుగుతుందంటే, సంజూస్ ఫీలింగ్ ప్రెషర్, వైభవ్ సూర్యవంశీ బ్రీతింగ్ డౌన్ హిజ్ నెక్, రెడీగా ఉన్నాడు, నేను కనుక ఫెయిల్ అయితే వస్తాడని. అభిషేక్కి అలాగే ఉంటుంది ఫీలింగ్, ఇషాన్కి అలాగే ఉంటుంది ఫీలింగ్, ఈవెన్ తిలక్ వర్మ కూడా ఉంటుంది వైస్ కెప్టెన్ అయినప్పుడు కూడా. తిలక్ వర్మ ఆల్రెడీ ఈజ్ గోయింగ్ త్రూ ఏ బ్యాడ్ ప్యాచ్, చాలా స్లోగా ఆడుతున్నాడు, అసలు ఏమాత్రం అతను ఇంప్రెసివ్గా లేడు. సో వీళ్ళందరూ కూడా ప్రెషర్ ఫీల్ అవుతున్నారు బికాజ్ ఆఫ్ ప్రెజెన్స్ ఆఫ్ వైభవ్ సూర్యవంశీ. మరి అతన్ని ఎందుకు తీసుకెళ్లారు, ఎందుకు పక్కన పెడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. సరే, మొదటి రోజు మ్యాచ్లో పక్కన పెట్టారు, అది ఓకే, దాంతవరకు అర్థం ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత అయినా అతన్ని ఆడించాలి కదా, లాంగ్ రన్ ఇవ్వాలి కదా. కానీ అలా ఇవ్వట్లేదు. ఇది చాలా 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 విచిత్రంగా, నాకైతే ఏమాత్రం నచ్చని పరిస్థితిగా ఉంది.
ఓకే. అది విషయం. వైభవ్ అయితే ఆడడు. ఇండియన్ టీంలో ఏమైనా మార్పులు ఉంటాయా? మార్పులంటే బహుశా ఒకవేళ అక్కడ పేస్ బౌలర్స్‌కి అందులో వర్షం వచ్చే అవకాశం ఉంది. మ్యాచ్ రెస్ట్రిక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓవర్లు కుదించే అవకాశం ఉందంటే లాస్ట్ మ్యాచ్‌లో ముగ్గురు స్పిన్నర్స్‌తో బరిలో దిగారు. అది ఎందుకో అర్థం కాలేదు. ముగ్గురు స్పిన్నర్స్ అవసరం. అక్షర్, బిష్నోయ్ అండ్ వరుణ్ చక్రవర్తి. బిష్నోయ్ ప్లేస్‌లో ప్రిన్స్ యాదవ్ వస్తాడేమో అని అనుకుంటున్నాను నేను. ఇక్కడ ఆ మార్పు చేసుకునే అవకాశం ఉంది. ఒక ఎక్స్ట్రా పేసర్‌ని తీసుకోవచ్చు అని మనకు అనిపిస్తుంది. ఇంకా ఇంగ్లాండ్ విషయానికి వస్తే అది తప్ప ఇంకా మార్పే ఉండదు. టీంలో సేమ్ టీం వెళ్తారు. ఇంగ్లాండ్ విషయానికి వస్తే జోఫ్రా ఆర్చర్ అండ్ జాష్ టంగ్ ఇద్దరు కూడా టీంలోకి వస్తారు. మరి సాకిబ్ని పక్కన పెడతారా, లేకపోతే అతన్ని ఎక్స్ట్రా పేసర్ గాడించి ఒక స్పిన్నర్ని డాసన్ని పక్కన పెడతారో నాకు తెలియదు. కానీ సాకిబ్ బౌల్డ్ రియలీ వెల్. సాకిబ్ మహమ్మద్ 3 వికెట్స్ తీశాడు. చాలా ఇంప్రెసివ్గా బౌలింగ్ వేశాడు లాస్ట్ మ్యాచ్లో. మరి అతను పక్కన పెడతారా, లేకపోతే జాష్ టంగ్ అండ్ జోఫ్రా ఆర్చర్ వచ్చారు కాబట్టి హీ హ్యాస్ టు మేక్ వే అంటారా? శామ్ కరన్ ఉంటాడు బికాజ్ ఈజ్ అన్ ఆల్రౌండర్. అండ్ డాసన్ ఉంటాడు. విల్ జాక్స్ కెన్ గివ్ దట్ స్పిన్ బౌలింగ్ ఆప్షన్ ఇస్తాడు వాళ్ళకి. ఆదిల్ రషీద్ అలాగ ఉన్నాడు. సో ఐ థింక్ డాసన్ ఏమన్నా పక్కన పెట్టి దే మైట్ ట్రై టు బ్రింగ్ ఇన్ జోఫ్రా ఆర్చర్ అని అనుకుంటున్నాను. జోఫ్రా ఆర్చర్, జాష్ టంగ్ అయితే డెబ్యూ అవుతుంది. ఈ ఫార్మాట్ ఇంతవరకు ఇంగ్లాండ్ కాలేదు, బట్ ఈస్ వెరీ వెరీ ఇంప్రెసివ్ బౌలర్. సో ఇంగ్లాండ్ అటాక్ మరింత స్ట్రాంగ్గా ఉండే అవకాశం ఉంది. సో లాస్ట్ మ్యాచ్లో మన వాళ్ళు బెటర్గా బ్యాటింగ్ చేస్తారు కరెక్టే, కానీ ఇక్కడ ఎప్పుడైతే జోఫ్రా టీంలోకి వస్తాడో వాళ్ళ బౌలింగ్ మరింత పదునెక్కే అవకాశం ఉంది. అతని పేస్ కానీ, అతని హార్డ్ లెంత్, అతని బౌన్సర్స్ చాలా చాలా డిఫికల్ట్ టు హ్యాండిల్ అండ్ గ్రేట్ ఫామ్లో కూడా ఉన్నాడు అతను. సో జోఫ్రా ఆర్చర్ ప్రెజెన్స్ మన బ్యాట్స్మెన్కి అండ్ సంజు శాంసన్ 3 సార్లు అవుట్ చేసిన మ్యాచ్అప్ కూడా అతనికి ఉంది ఈ ఫార్మాట్లో. సో ఐ థింక్ ఇంగ్లాండ్ విల్ బి ఎ టఫర్ బౌలింగ్ అటాక్ దిస్ టైమ్ కంపేర్ టు ఫస్ట్ మ్యాచ్. పిచ్ బ్యాటింగ్కి అనుకూలంగా ఉంటుంది జనరల్గా. అంటే ఫ్రెష్ పిచ్ మీద ఆడుతున్నారు, గ్రాస్ ఉంది, చెప్పలేము వర్షం కండిషన్ ఎలా ఉంటుందో తెలీదు. మబ్బులు కమ్మితే బాల్ స్వింగ్ అవుతుంది. ఇంగ్లాండ్లో ఎప్పుడు ఎలాంటి కండిషన్స్ ఉంటాయో మనకి ఏమాత్రం ఐడియా ఉండదు. కానీ ఇక్కడ ఏంటంటే 300 వచ్చింది ఇక్కడ. మనం ఎప్పుడు SRH 300 అంటాం కదా, ఇక్కడ ఆల్రెడీ ఒక 300 స్కోర్ వచ్చేసింది. ఎప్పుడంటే ఐ థింక్ 2025లో లాస్ట్ ఇయర్. అప్పుడు ఫిల్ సాల్ట్ ఇది హోమ్ గ్రౌండ్ కూడా 141 నాట్అవుట్ పెట్టాడు. సో ఒక టెస్ట్ ప్లేయింగ్ నేషన్ 300 కొట్టడం చిన్న జింబాబ్వే, ఈవెన్ జర్మనీ కూడా 300 ప్లస్ చేశారు T20స్లో. కానీ టెస్ట్ ప్లేయింగ్ నేషన్ T20 చేసిన ఏకైక సందర్భం మనకి ఇదే గ్రౌండ్లో వచ్చింది. సో ఇట్ కుడ్ బి ఏ హై స్కోరింగ్ గ్రౌండ్. 300 వస్తుందని నేను చెప్పను, కానీ హై స్కోరింగ్ గ్రౌండ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇండియన్ బ్యాట్స్మెన్ మరింత బెటర్గా ఆడాలి. ఎందుకంటే సరే ఇప్పుడు వైభవ్ మరి ఆడించట్లేదు, ఎవరు ఫామ్లో ఉన్నారు. సంజు ఫామ్లో లేడు, ఇషాన్ కిషన్ రన్అట్ అయిపోతున్నాడు. తిలక్ వర్మ ఈజ్ ఇన్ వెరీ పూర్ ఫామ్. స్ట్రైక్ రేట్ విషయంలో పెద్ద క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. అతను ఆడుతున్న తీరు, అతను స్ట్రైక్ రొటేషన్ చేయలేకపోవడం. తిలక్ వర్మ ప్రెజెన్స్ అన్న వైస్ కెప్టెన్ అయినంత మాత్రాన తన టీంలో ఉంచాలా అని చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకంటే ఒకటే నేను చెప్పినట్టుగా ఇంతకుముందు కూడా చెప్పాను ఒక మ్యాచ్లో, ఈజ్ ద సేఫెస్ట్ క్యాచర్. డీప్లో అతను క్యాచ్ వెళ్ళిందంటే పడతాడు. అది తప్పిస్తే అతనికి బ్రైట్ స్పాట్ ఏం లేకుండా ఉంది అతని బ్యాటింగ్లో. వరల్డ్ కప్లో బాగా ఆడాడు, హీజ్ అ ఫైటర్. ఏషియా కప్లో అతని ఫైనల్లో అతని ఇన్నింగ్స్ మనకు తెలుసు. ఎందుకనో అతను సడన్గా ప్రెషర్ ఫీల్ అవుతున్నాడో ఏంటో, అతని బ్యాటింగ్లో ముఖ్యంగా స్లోనెస్. బ్యాటింగ్ అట్ 5 or 6 యూ షుడ్ స్కోర్ ఫ్రీగా స్కోరింగ్ చేసే అవకాశం ఉండదు. ప్రయత్నం చేయాలి. అలా కాకుండా బిగుసుకుపోతే టీమ్ కాజ్కి అతను కంట్రిబ్యూట్ చేయట్లేదు. సో చాలా సీరియస్. మన తెలుగు కోరాడు కాబట్టి అతని గురించి హార్ష్గా మాట్లాడడం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. బట్ ఓవరాల్గా టీమ్ ఇంట్రెస్ట్ దృష్టిలో పెట్టుకుని అతను మరింత అర్జెన్సీ చూపించాలి. ఈ ఆల్వేస్ పుట్స్ ప్రైస్ ఆన్ హిస్ వికెట్. ఈజీగా వికెట్ పారేసుకోడు, నో డౌట్. కానీ వికెట్ పారేసుకోను అని చెప్పి రన్స్ రిస్క్ తీసుకోనంటే ఎట్లా అవుతుంది? T20 ఈజ్ రిస్క్ గేమ్, రిస్క్ తీసుకోవాలి. సో ఐ థింక్ తిలక్ వర్మ తన బ్యాటింగ్ స్టైల్ విషయంలో కొంత ఆలోచించాల్సిన అవసరం ఖచ్చితంగా మనకు అనిపిస్తుంది. మరి వైభవ్ అయితే ఆడట్లేదు దాంట్లో అయితే, అంతే చెప్పిన దాని ప్రకారం. కానీ చెప్పలేం కదా మనం, గౌతమ్ గంభీర్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో మనకు తెలియదు. సడన్గా అది మీడియాకి అలా చెప్పి అతను ఆడిస్తే ఆడించవచ్చు. బట్ దట్ ఈస్ ది థింకింగ్ అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఎనీవే, ఇండియా ఇది మంచి అవకాశం. ఎందుకంటే ఇండియా ఇంతవరకు వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఒక్క T20 కూడా గెలవలేదు. చూడండి, ఐర్లాండ్లో 2 మ్యాచ్లు ఘోరాతి ఘోరంగా ఓడిపోయారు.
ఇక్కడ ఫస్ట్ మ్యాచ్ రద్దయింది. ఇటు కూడా గాన్ ఐదర్ వే. ఎందుకంటే 189 మన వాళ్ళు చేశారు. 189 సరిపోతుందా అనేది మనం చెప్పలేం. ఇంగ్లాండ్లో ఉన్న సాల్ట్, విల్ జాక్స్, వాళ్ళకున్న హ్యారీ బ్రూక్ ఇలాంటి ప్లేయర్స్ ఉన్నారు వాళ్ళకి. బట్లర్, సో దే ఆర్ ఆల్ బిగ్ హిట్టర్స్. సో 189 సరిపోకపోయేదేమో, అది కూడా చెప్పలేం. సో అందుకని ఫస్ట్ విన్ ఆఫ్టర్ ద వరల్డ్ కప్ వాళ్ళు అసెట్ చేసుకోవడం, వరల్డ్ ఛాంపియన్గా ప్రూవ్ చేసుకోవడానికి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ మ్యాచ్. సో ఈ మ్యాచ్ ఫుల్ మ్యాచ్ జరుగుతుందని ఆశిద్దాం, వైభవ్ ఆర్ వితౌట్ వైభవ్. మరి వైభవ్ని ఎన్నిసార్లు పక్కన పెట్టే విషయంలో మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి.